బ్రతుకుతున్నాం, దేవుని కొరకే మనం బ్రతుకుతున్నాం, దేవుని ఆలోచనలు మనం ఉంటున్నాము, దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే మాటలా అండి? ఆలోచించండి. ఆయనని ఆరాధిస్తున్నప్పుడు ఈ ఆరాధన వ్యర్థముగా ఉందా? వ్యర్థము అంటే ఉపయోగము లేనిది, యూజ్లెస్. ఆలోచించండి. యూజ్ అండ్ త్రో అంటే మనం వాడి పడేసేదా? మనం వాడి పడేసేది ఉపయోగపడేది కాదు కదా. మరి వ్యర్థము అని దేవుడు వ్రాయించాడంటే అసలు ఆ మాటలోనే ఎంత ఆంతర్యము దాగి ఉందో ఆలోచించండి. ఏంటి వ్యర్థము? ఏది వ్యర్థము అంటే ఆయనను ఆరాధించే ఆరాధన వ్యర్థమైపోతుందా? ఆలోచించండి. ఎంతటి భయంకరమైన మాట అండి అది. ఆయనను ఎలాగ ఆరాధించాలనేది మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 4:24, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. చూసారా? ఈ మాట చాలా చర్చిల్లో వెనకాల రాసుకుంటారండి, అందరికీ కనపడేలాగా. దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ అంటే పరిశుద్ధాత్మతోనూ, సత్యం అంటే 66 పత్రికలు కలిగిన వాక్యము. యోహాను సువార్త 17:17 మనం చూడగలిగితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే వాక్యములో వ్రాయబడిన క్రియలు, ఆ సత్యపు ఆలోచనలో ఉన్న క్రియలతో పరిశుద్ధాత్మ తోడుతో జరగవలసినదే ఆరాధన. ఈరోజు చిన్న చర్చి మొదలుకొని విదేశాలలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన చర్చిలలో ఈ ఆరాధన జరుగుతుందా? ఆలోచించండి ప్రియులారా. ఏమండి, రంగులో, ధనము, విలాసవంతమైన మందిరాల్లో కోట్ల రూపాయలు కట్టిన, వజ్రాలతో కట్టిన, వైడూర్యాలతో కట్టిన, బంగారాన్ని పొదిగించిన, అది కాదండి దేవుడికి కావలసినది. ఆయనకు కావలసినది ఆయనను ఆరాధించేవారు పరిశుద్ధాత్మతో ఆయనను ఆరాధిస్తున్నారా లేదా, వాక్యమని క్రియలతో ఆయనను ఆరాధిస్తున్నారా లేదా, అది చూస్తాడండి. దీనిని మనం ప్రారంభానికి వెళ్ళగలిగితే దేవుడు ప్రతిదానికి కూడా ఒక నియమ నిబంధనలను పెడతాడు. ఆ నియమ నిబంధనలు పెట్టినప్పుడు ఆ నియమ నిబంధనల ప్రకారంగా బ్రతికితేనే దేవుడు ఇష్టపడతాడు. ఆ నియమ నిబంధనల ప్రకారంగా బ్రతకకపోతే దేవుడు ఎవరిని ఇష్టపడడు, ఎవరిని ఊరుకోడు, శిక్షించినట్టుగా కనబడుతుంది. ఆలోచించండి. మనం చేసే పనిలోనే నియమ నిబంధనలు పాటించకపోతే ఆ పని పరిపూర్ణం కాకనప్పుడు అది ఎలాగా నాశనం అయిపోతుందో, ఆ దేవుడు కొరకు బ్రతకాలనుకున్న మనిషి వ్యర్థమైన ఆలోచనలో, వ్యర్థమైన తలంపులలో, వ్యర్థమైన ఉద్దేశాలలో